హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనము డైలీ ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ రూపంలో భాగంగా మోడల్ పేపర్స్ అయితే అందించుకుంటున్నాము. వరుస క్రమంలో ఇది 16వ మోడల్ పేపర్ అండి. సో ఇవి బెస్ట్ ప్రాక్టీస్గా మీకైతే ఉపయోగపడతాయి. ప్రీవియస్ బిట్స్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అయితే ఇందులో ఉంటాయి. అంతేకాకుండా మాకు ఫుల్ ఫ్లెడ్జ్ కోర్స్ కావాలనుకున్న వారు, ఓకేనా, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, మాకు తప్పనిసరిగా జాబ్ కావాలి, ఫుల్ ఫ్లెడ్జ్గా యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం క్లాసెస్ కావాలి అనుకున్న వారికి మన యాప్లో కోర్స్ అనేది స్టార్ట్ చేసామండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి. ఫుల్ ఫ్లెడ్జ్ కోర్స్ అండి, వన్ టాపిక్ కూడా మిస్ అవ్వదు, పర్ఫెక్ట్గా ఉంటాయి. సో డెమో క్లాసెస్ వినండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా. మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశ పటాలను ముద్రించే అధికార సంస్థ. సర్వే ఆఫ్ ఇండియా. మ్యాప్స్ ఉంటాయి కదండి మనకి, ఓకే, వీటిని. భూమి సూర్యుని నుండి గ్రహించే ఉష్ణశక్తిని ఏమని పిలుస్తారంటే సూర్యపుటము. నెక్స్ట్, ఎడారిలో కనిపించే మంచి నీటి గుంటలను ఏమంటారంటే ఓయాసిస్సులు అంటారు. వాటిని ఏమంటారు? ఓయాసిస్సు. నెక్స్ట్ వన్, విస్తృత సముద్రాలలో ప్రతి చోట రోజుకు 2 సార్లు పోటుపాట్లు రావడానికి కారణం ఏంటి అంటే భూభ్రమణము. నెక్స్ట్ వన్, రసాయన మార్పులు చోటు చేసుకునే వాతావరణ పొర ఏది అంటే మెసో ఆవరణము. ఆఫ్రికా దేశంలో మధ్యధర శీతోష్ణ స్థితి కలదు అంటే టాంజానియా. ఇంపార్టెంట్ క్వశ్చన్. షిల్లాంగ్ ఏ కొండల మీద ఉంది అంటే కాశీ కొండలు. భారతదేశంలో జిప్సం అత్యధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రము రాజస్థాన్. భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట ఏది? హీరాకోడ్ మహానది పైన ఉంది ఒడిశాలో. నీటిపారుదల వసతులు లేకుండా కేవలం వర్షాలకు మాత్రమే ఆధారపడి పంటలు పండించే విధానం ఏది? ఆన్సర్ మెట్ట ప్రాంత వ్యవసాయము. నెక్స్ట్ వన్, భారతదేశంలో లక్కను అత్యధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రము ఏంటండి? జార్ఖండ్. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు మరియు పశ్చిమ తీరంలో గల సహజ ఓడరేవు ఏది? ఆన్సర్ ముంబై ఓడరేవు. పసిఫిక్ మహాసముద్రం ఏ జలసంధితో ముగుస్తుంది అంటే బేరింగ్ జలసంధి. నెక్స్ట్ వన్, ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశాలు ఏవి? మలేషియా, ఇండోనేషియా. నెక్స్ట్ వన్, సముద్ర లవణాలలో అధిక శాతము ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. నెక్స్ట్ వన్, శీతోష్ణ స్థితికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశము ఉష్ణోగ్రత. నెక్స్ట్ వన్, కాలిఫోర్నియాలో వీచే వేడి పవనాలు ఏవి? శాంటా ఆనా అంటారు వాటిని. భారతదేశం ఏ 2 అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అంటే 8 డిగ్రీల 4 ఛానల్ ఉత్తరం నుంచి 37 డిగ్రీల 6 ఛానల్ ఉత్తరం వరకు విస్తరించి ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. వరల్డ్ మ్యాప్ కనుక చూసినట్లయితే అక్షాంశాలు రేఖాంశాలలో. మరి అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఏంటండి? ఇవి ఊహాజనితమైనటువంటి రేఖలు, భూమిపైన గీయబడిన ఊహాజనిత రేఖలు. నెక్స్ట్ వన్, బంగారానికి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతము ఏంటి? కోలార్, కర్ణాటక. కేజీఎఫ్ ఫిల్మ్ తీశారు కదా, అక్కడే.
ఆల్మట్టి ప్రాజెక్ట్ ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఆల్మట్టి, ఓకేనా. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణకి ఆల్మట్టి డ్యామ్ ఉంది కాబట్టి తెలంగాణ, కర్ణాటక. నెక్స్ట్, అటవీ ప్రాంతంలో అనుసరించే వ్యవసాయ విధానము విస్థాపన వ్యవసాయము. కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారంటే ముంబై. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గల తెలంగాణ జిల్లాలు ఏవి? ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ. సుగంధ నూనె తయారీలో ఉపయోగించేది రూసా గడ్డి, నిజామాబాద్లో ఎక్కువగా లభిస్తుంది. జనాభా పరంగా భౌగోళికంగా రాష్ట్రం దేశంలో ఎన్నవదంటే 12వది తెలంగాణ. నెక్స్ట్, డైమండ్ హార్బర్ ఎక్కడ ఉందంటే కలకత్తా. శృంగాకార అడవులు ప్రధానంగా ఎక్కడ కనిపిస్తాయి మనకి? ఉత్తర అమెరికాలోని మధ్య పశ్చిమ భాగాలలో. నెక్స్ట్, బూడిద రంగు ఉన్న నేలల్ని ఏమంటారంటే దుబ్బ నేలలు. బస్తార్ పీఠభూమి ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది అంటే ఛత్తీస్గఢ్. భారతదేశంలోకి అత్యంత చిత్తటి ప్రాంతం ఏది అంటే మాసిన్రామ్. నెక్స్ట్, భారతదేశ అటవీ ప్రాంతంలో అత్యధిక శాతం విస్తీర్ణము ఆక్రమించే విశిష్ట వృక్ష జాతి నూనె గింజలు. ఏంటండి? నూనె గింజలు. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్లో అతి పొడవైన వ్యవసాయ కాలువ శారదా కాలువ. నెక్స్ట్ వన్, సాధారణంగా సహజ విపత్తులకు బాధ్యత నోడల్ ఏజెన్సీ ఏది అంటే భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ఎన్డిఎంఏను విస్తరించండి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. నెక్స్ట్ వన్, దేశంలో 35 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని విపత్తులకు గురవుతున్నాయంటే 25. అంటే కేంద్రపాలిత రాష్ట్రాలు 28, కేంద్రపాలిత ప్రాంతాలు 8, మొత్తం అన్నీ కలిపి కూడా మనకు విపత్తుకు గురవుతున్నది 25. భారతదేశంలో వాతావరణ సమతుల్యాన్ని పరిరక్షించడానికి కనీసం ఎంత శాతం అడవులు ఉండాలంటే 33. ధవలగిరి శిఖరము ఏ ప్రాంతంలో ఉంది అంటే నేపాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్, భారతదేశంలో నీటిపారుదల ప్రాజెక్టులకు మంచి ఉదాహరణ ఏంటి అంటే గండక్. నెక్స్ట్ వన్, భారతదేశపు అతిపెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. హిమాలయాలలో అతి ఎత్తైన శిఖరము ఏ ప్రాంతంలో ఉందంటే హిమాద్రులలో ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, తూర్పు తీర రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే భువనేశ్వర్, ఒడిశా. సూర్యుడు భూమికి మధ్య అత్యల్ప దూరము ఏ రోజున సంభవిస్తుందంటే జనవరి 3. సహార్ కటియా చమురు క్షేత్రం ఎక్కడ ఉంది? అసోం. భారత వ్యవసాయ రంగ లక్షణము కానిది పెద్ద పరిమాణం గల భూకమతాలు. భారత వ్యవసాయ లక్షణం కాదు ఇది. ఎందుకు? భారతదేశంలో చిన్న చిన్న భూకమతాలు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉందంటే నాగ్పూర్, మహారాష్ట్ర. భారతదేశంలో దూరదర్శన్ ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే 1959. ఏ రాష్ట్రాల్లో పారిశ్రామికంగా అధికంగా వృద్ధి చెందిన రాష్ట్రము? మహారాష్ట్ర. ఏ రాష్ట్రంలో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వల్ల ఎక్కువ లబ్ధి పొందేది? గుజరాత్. భారతదేశంలోని పొడవైన ప్యాసింజర్ రైలు మార్గము ఏ పట్టణాలను కలుపుతుందంటే కన్యాకుమారి, జమ్మూ తావి. పప్పు ధాన్యాల అత్యధికంగా పండించే రాష్ట్రము మధ్యప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి రైలును ప్రారంభించిన సంవత్సరం 1853. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? గోదావరి. మృగవని జాతీయ పార్క్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. ఫరక్కా డ్యామ్ను ఏ నదిపై నిర్మించారు? గంగా నది. దక్షిణ భారతదేశంలో అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. భారతదేశం గుండా పోయే అక్షాంశము కర్కటక రేఖ. పంచనదుల భూమిగా పిలువబడేటువంటి రాష్ట్రము పంజాబ్. ఓకే, ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటాము. పుష్కర సరస్సు ఏ రాష్ట్రంలో ఉందంటే రాజస్థాన్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన మోడల్ పేపర్. ప్రతిరోజు కూడా ఒక మోడల్ పేపర్స్ అయితే మీకు అందజేయడము జరుగుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.